వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎక్సర్సైజ్ 5.3 చూద్దామండి ఒకసారి. ఓకేనా? సో అక్కడ ఏమన్నాడంటే ఎక్సర్సైజ్ 5.3లో ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది నెంబర్స్ అని అడుగుతున్నాడండి. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో చెప్పాను నేను. సమ్ ఆఫ్ ది n టైమ్స్ ఫార్ములా వచ్చేసరికి ఏం చెప్పాను? Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అండి, అంతే కదా. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది ఎంత మనకి 2, అంటే ఏమేదంటే ఫస్ట్ టర్మ్ అనేది అంతా 2. అలాగే కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి t2 మైనస్ t1, అంటే 7 మైనస్ 2 అంటే ఎంత 5, రైట్? ఓకేనా? సో ఏమన్నాడు 2, 7, 12, సో 2 10 టైమ్స్ అంటున్నాడు, అంటే n ఈక్వల్ ఎంతంటే 10 టైమ్స్, n ఈక్వల్ టు ఎంత మనకి 10. సో వాల్యూస్ అప్లై చేయండి అంటే S10 ఈక్వల్ టు 10/2 ఇంటూ 2 ఇంటూ a అంటే 2 ప్లస్ n-1 అంటే 10 మైనస్ 1 అంటే ఎంత 9 ఇంటూ d అంటే 5. ఓకేనా? సో 2 1s 2 5s, సో 5 2 2s 4 ప్లస్ 9 5s 45, రైట్? 9 5s 45 అంటే 5 ఇంటూ 49. సో 9 5s 45, 4 20, 245. ఓకేనా? సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టైమ్స్ ఇన్ ద గివెన్ సిరీస్, ఓకేనా, ఇన్ ద గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్, ఓకేనా, సో 245. ఓకేనా? సో 245. నెక్స్ట్ చూద్దాం, సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ కూడా సేమ్. సో ఫార్ములా మళ్ళీ రాయను, చూసుకోండి. ఫార్ములా సేమ్ ఫార్ములా కదా, మళ్ళీ రాయను. సో సేమ్ ఫార్ములా చూడండి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి a ఈక్వల్ టు -37, రైట్? d అంటే కామన్ డిఫరెన్స్ అనేది, సో t2 మైనస్ t1 లేదా a2 మైనస్ a1, అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, లేదా థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, లేదా ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్, అలా. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే ఇది చేస్తాను. సో d ఈక్వల్ టు -33 -37 అండి, -37. ఇక్కడ మైనస్ అనేది మనం మామూలుగా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ -37 కదా ఫస్ట్ది, అందుకని -37 వేసాను, అంటే -37 అంటే 33, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్ 37. ఓకేనా? -33 ప్లస్ 37. ఓకేనా? -33 ప్లస్ 37 అంటే ఎంత అవుతుంది? సో 33లో నుంచి రెండింటికి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, రెండింటికి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కనుక మీరు సబ్ట్రాక్ట్ చేయండి. అంటే 37 మైనస్ 33 ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 అని వేయండి, 4. ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే సార్ 4 ముందు మైనస్ చేసుకోవాలా ప్లస్ చేసుకోవాలా అనేది చాలా మంది స్టూడెంట్స్ ఉండే డౌట్స్. అది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రెండు నెంబర్లో పెద్ద నెంబర్ ఏంటి 37 ముందు ఏముంది? ప్లస్ ఉంది. సో 4 ముందు కూడా ప్లస్ వస్తుంది, అంటే ప్లస్ ఉన్నప్పుడు నార్మల్ గా వేయడానికి కలవదు వేయండి. ఓకేనా? సో ఆడు ఏమన్నాడు? అప్ టు 12 టైమ్స్ అన్నాడు, అంటే n ఈక్వల్ టు ఎంత 12 టైమ్స్. ఓకేనా? n ఈక్వల్ టు వెయిటెడ్. సో ఫార్ములా సేమ్ ఫార్ములా కనుక ఇంక్లూడ్ ఫార్ములా ఏట్లేదు, నేను డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, చూసుకుందాం ఒకసారి. సో S12 ఈక్వల్ టు 12/2 ఇంటూ 12/2 ఇంటూ 2 ఇంటూ a అంటే -37 ప్లస్ n-1 అంటే ఎంత? n 12 నుంచి 1 తీస్తే మనకి 11. సో 11 ఇంటూ d అంటే 4. సరిపోయిందా? చూడండి, 2 1 0 2 6 0, 6 మల్టిప్లై చేస్తే 237 అంటే 35 2s 70 ప్లస్ అంటే 74, అంటే -74. సరిపోయిందా? -74 ప్లస్ 11 ఇంటూ 4 అంటే 44. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్త చూడండి నాన్న, 6. ఇందా మీకు ఏం చెప్పాను? రెండు డిఫరెంట్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసేయండి అన్న అని చెప్పేసాను. అంటే 74లో నుంచి 44 సబ్ట్రాక్ట్ చేసేయండి. 44 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 30 వస్తుంది. కాకపోతే 30 ముందు మైనస్ చేయాలా ప్లస్ చేయాలనే డౌట్ వచ్చింది అనుకోండి, ఈ రెండింటిలో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 74 ముందు ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. సో మైనస్ చేయండి, అది పాయింట్. ఓకేనా? సో 6 ఇంటూ -30. ఓకేనా? 6 3 0 -180. S12 వచ్చేసరికి ఎంతంటే -180. ఓకేనా? సమ్ ఆఫ్ ది 12 టైమ్స్ ఇన్ ద గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ -180. ఓకేనా? జాగ్రత్త నోట్ చేసుకున్నాను.
ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి మనకి? నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏ వాల్యూ వచ్చేసరికి 0.6 అన్నాడు. ఓకే, అండ్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 1.7 మైనస్ 0.6, దట్ మీన్స్ 1.1. ఓకేనా, 1.1 కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి మనకి? 1.1. సో అప్ టు ఎన్ని టైమ్స్ అన్నాడు? 100 టైమ్స్ అన్నాడు. అంటే n ఈక్వల్ టు ఎంత మనకి? 100 టైమ్స్, అప్ టు 100 టైమ్స్ అన్నాడు. సో ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేయాలి. Sn ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. రాస్తాను చూడండి. Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dn. ఓకేనా, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎంత? 100 అంటే S100 ఈక్వల్ టు 100/2 ఇంటూ 2 ఇంటూ a. a అంటే ఎంత? 0.6 రైట్, ప్లస్ n మైనస్ 1. n మైనస్ 1 అంటే ఎంత? 100. 100 మైనస్ 1 అంటే ఎంత? 99. 99d. 99 ఇంటూ d. d అంటే మనకి 1. d ఎంత వచ్చింది మనకి? 1.1 అని వచ్చింది. 1.1. ఓకేనా, సో ఇది మనం చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 210 250 అంటే 50 ఇంటూ సరిపోయింది 2 ఇంటూ 0.6 అంటే 6 2s ఎంత? 12. కానీ ఒక డిజిట్ ముందు మనకు పాయింట్ ఉంది అంటే 12 ఒక డిజిట్ ముందు పాయింట్ రావాలంటే 1.2 వస్తుంది. సరిపోయిందా? సో 1.2 ప్లస్ 99 ఇంటూ మనకి ఎంత? 1.1 అన్నాడు. 99 ఇంటూ 1.1 అంటే మల్టిప్లై చేసి పెట్టుకోవాలి. 99 ఇంటూ 11, 99 ఇంటూ 99, 9 2s 18, 108.9. 11తో మల్టిప్లై చేసాం కనుక 108. ఓకేనా, సో 1089 వచ్చింది నాన్న. కానీ మనకు 1.1తో మల్టిప్లై చేయాలి. 1.1తో మల్టిప్లై చేయాలి అంటే ఒక డిజిట్ ముందు మనకి పాయింట్ ఉంది. అంటే ఆన్సర్లో కూడా ఒక డిజిట్ ముందు పాయింట్ రావాలి. అంటే 9 ముందు మనం ఒక పాయింట్ పెట్టుకుంటాం. సరిపోయింది. అప్పుడు 99 ఇంటూ 1.1 అంటే 108.9 వస్తుంది అనమాట. ఓకేనా, సో 108.9 సరిపోయిందా? ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. 1.2 11 1 0 1 1 1. ఓకేనా, సో పాయింట్ ఉంది కదా. 110.1 110.1 రెండు మల్టిప్లై చేస్తే 110.1. సో 50 ఇంటూ 110.1. నేను దీన్ని ఏం చేస్తానంటే 50తో మల్టిప్లై చేయడం కొంచెం కష్టం ఉంటుంది. ఏం చేస్తానంటే 5 ఇంటూ 10 ఇంటూ 110.1 అని రాస్తాను. 10తో దీన్ని మల్టిప్లై చేస్తే మామూలుగా 10తో కానీ 100తో కానీ మల్టిప్లై చేస్తే ఆ డెసిమల్ పాయింట్ అనేది అన్ని డిజిట్స్ ముందుకెళ్తుంది. అంటే మల్టిప్లై చేసిన నెంబర్లో 10లో ఉందనుకో ఒక డిజిట్ ముందుకెళ్తుంది, లేదా 100తో చేసామనుకో 2 డిజిట్స్ ముందుకెళ్తుంది. అలాగే ఇక్కడ పాయింట్ ముందు మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక డిజిటే ఉంది. మనం 10తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ పోతుంది. అంటే 1101 వస్తుంది. ఓకేనా, 1101 వస్తుంది అనమాట. అంటే 5 ఇంటూ 1101. ఇది మల్టిప్లై చేస్తే 5 1s 5, 5 0s 0, 5 1s 5, 5 1s 5. ఓకేనా, సమ్ ఆఫ్ ది 100 terms. Sum of the 100 terms in given arithmetic progression is 5505. 5505. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేసరికి మనకి ఏ వాల్యూ ఏమవుతుందన్న 1/15 రా. ఓకేనా, మరి డి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. కామన్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ టర్మ్ నుంచి సపరేట్ చేయమని చెప్పాను. అంటే 1/12 మైనస్ 1/15. సార్ 1/12 మైనస్ 1/15 అంటే మనం ఏం తీసుకోవాలి? ఎల్సిఎం చేసుకోవాలి. ఎందుకంటే డినామినేటర్స్ అనేవి ఈక్వల్లో లేవు. డినామినేటర్స్ ఈక్వల్ చేసుకోవాలంటే ఎల్సిఎం చేసుకోవాలి. 15కి 60కి ఎల్సిఎం ఎంత నాన్న? 60. ఓకేనా, సో 12 5s 60 అంటే 5 ఇంటూ 1. 12 4s అంటే మీ పాయింట్ ఏంటంటే దీన్ని ఎలా సెట్ చేస్తున్నారు అనేది. అంటే అందరికీ డౌట్ ఉంటుందని కాదు, కొంతమంది స్టూడెంట్స్ డౌట్ ఉంటుంది. వాళ్ళ కోసం చెప్తున్నాను, జాగ్రత్తగా. అంటే డినామినేటర్ ఇక్కడ ఎంత ఉందన్న? 12 ఉంది. మనం ఎంత తీసుకున్నాం? డినామినేటర్లో 60 తీసుకున్నాం. అంటే 12ని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేసాం. మరి డినామినేటర్ మల్టిప్లై చేస్తే నోమినేటర్ కూడా మల్టిప్లై చేయాలి కదా. అందుకే 12 ఇంటూ 5 చేస్తే 60 వచ్చింది. డినామినేటర్ను 5 టైమ్స్ చేస్తే 60 వచ్చింది. మరి పైదాన్ని కూడా 5 టైమ్స్ చేయాలి కదా. అందుకే 1 ఇంటూ 5 చేశారు. అలాగే ఇది చూడండి, ఇక్కడ 15 ఉంది. మనం ఎంత తీసుకుంటున్నాం? 60 తీసుకుంటున్నాం.
అంటే 12 4 0 అంటే డినామినేటర్ని 4 టైమ్స్ ఇంక్రీజ్ చేసాం. అలాగే మనం న్యూమరేటర్ కూడా చేయాలి కదా. 1 into 4 4 ఓకేనా. సో 4 5 - 4 ఎంత అండి 1/60 సరిపోయిందా. 1/60 d ఈక్వల్ టు 1/60. ఎన్ని టైమ్స్ అన్నాడు 11 టైమ్స్ అన్నాడు. అంటే n ఈక్వల్ టు 11 అన్నాడు. మొత్తం ఎన్ని నెంబర్స్ సమ్ కనుక్కోమంటున్నాడు 11 నెంబర్స్ కనుక్కోమంటున్నాడు. ఫార్ములా మళ్ళీ వేయట్లేదు, వాల్యూస్ ప్లేస్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. S11 ఈక్వల్ టు 11/2 ఇంటూ 2 into a అంటే 2 into 1/15 అంతే కదా. 2 into a అంటే ఏ వాల్యూ 2 into 15 ప్లస్ n-1 అన్నాను. n-1 అంటే ఏంటన్నా n వాల్యూ మనకి ఎంత 11. 11 - 1 అంటే ఎంత 10. 10 into d అంతే. 10 into d. d అంటే ఎంత అన్నా 1/16 అన్న. సరిపోయిందా 1/60. 11/2 into 2 into 1 అంటే 2/15 ప్లస్ 10/60. సార్ కట్ చేస్తాను సార్ ఈ రెండింటిని కట్ చేస్తాను సార్ ఈజీగా. 10 1 0 10 6 0 అలా కట్ చేసేసినా మళ్ళీ ఎల్సిఎం తీసుకుని చేయాలి మనం, ఎందుకంటే డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా లేవు. సో అందుకని నేను చేసింది ఏంటి అలా కట్ చేయకుండా సాల్వ్ చేసినందుకు లాస్ట్లో కట్ చేసుకుంటాను, గొడవ లేదు. సో చూడండి ఒకసారి 11/2 ఇంటూ ఇప్పుడు 12కి 60కి ఎల్సిఎం ఎంత అవుతుందా. 12కి 60కి ఎల్సిఎం 60 అవుతుంది. సో 60 వేసేయండి ఓకేనా. ఇక్కడ ఏంటి డినామినేటర్ 15 ఉంది అంటే ఎన్నిసార్లు ఇంక్రీజ్ చేసాం 4 టైమ్స్ ఇంక్రీజ్ చేసాం. మన న్యూమరేటర్ కూడా 4 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి కదా. సో 15 4 0 60 అయితే 2 4 0 ఎంత 8 ప్లస్ ఇక్కడ 60 ఉంది డినామినేటర్, మనం కూడా 60 తీసుకున్నాం అంటే న్యూమరేటర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ చేసేయండి సరిపోయిందా. 11/2 ఇంటూ 8 ప్లస్ 10 అంటే 18/16 అన్న. 2 1s 2 90s సో 2 9s రైట్. 2 1s 2 9s 9 11 ఎంత 99/60. దీన్ని 3తో కట్ అవుతుంది చూడండి. 3తో కట్ అవుతుంది. 3 20s 3 33s 33/20 ఏంటిది S11. ఇచ్చిన ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో సమ్ ఆఫ్ ది 11 టర్మ్స్ ఈక్వల్ టు 33/20 నాన్న. 33/20 ఓకేనా. ఇది మనకి ఓకేనా. నోట్ చేసుకున్నాను చూసుకొని నోట్ చేసుకోండి.